పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆదాని కేసుపై ఇప్పటివరకు స్పందన ఏది? పార్లమెంట్లో ప్రకటన చేయక తప్పని పరిస్థితి. నేరుగా అమెరికా ఎఫ్బీఐనే విచారణ. ఇక కేంద్రం ఎదురుదాడి కూడా కష్టమే. జగన్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారా? విద్యుత్ ఒప్పందాల విషయంలో లంచాలు ఇచ్చినట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ వ్యవహారం మొత్తం భారత్లోనే జరిగింది. ఈ అంశంపై ఇంకా భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. వైట్ హౌస్ స్పందించింది. దర్యాప్తు సంస్థలు ఖచ్చితమైన సమాచారంతోనే ముందుకెళ్తాయని, ఇలాంటి పరిస్థితుల్ని రెండు దేశాలు సమర్థంగా ఎదుర్కొంటాయని ప్రకటించింది. కానీ భారత్ వైపు నుంచి అలాంటి స్పందన కాలేదు. ఆ కేసు విషయంలో ఏం చేస్తారో స్పష్టత లేదు. ఆదాని తనపై, తన కంపెనీపై వచ్చిన ఆరోపణలన్నీ తిరస్కరించారు. కానీ అమెరికా న్యాయస్థానం నుంచి ఆయన తప్పించుకోవడం అంత తేలిక కాదు. భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. అయితే ఆదానిని అంత తేలిగా అప్పగించే అవకాశాలైతే లేవు. మామూలుగా అయితే ఇంత తీవ్రమైన అవినీతి కేసు బయటపడినప్పుడు అమెరికా దగ్గర ఆధారాలు తీసుకుని దర్యాప్తు చేస్తామని, అవినీతికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదని ప్రకటన చేయాల్సి ఉంది. అలాంటి ప్రకటన చేయలేదు. ఆదానికి బీజేపీ పెద్దల సన్నిహితులు అన్న ప్రచారం ఉంది. హిడెన్బెర్గ్తో సహా ఎలాంటి వివాదాలు వచ్చినా వాటినన్నిటినీ భారత్పై దాడిగానే వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఇలా అసూగా చెప్పేయొచ్చు. కానీ అటువైపు నేరుగా ఇన్వాల్వ్ అయింది అమెరికా ఎఫ్బీఐ. తమ దేశంపై కుట్ర చేస్తున్నారని అమెరికాను అంత వేగంగా నిందించలేరు. అందుకే ఆదాని విషయంలో ఎలా వ్యవహరించాలా అన్న దానిపై ఆలోచిస్తూ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. అందులో సందేహం లేదు. సభను వాయిదా వేసి తప్పించుకుందామని కేంద్రం అనుకుంటే ప్రజల దృష్టిలో దోషిగా నిలబడతారు. ప్రతిపక్షం ఇప్పుడు బలంగా ఉంది. ఆదాని వ్యవహారంలో విచారణ జరిపిస్తారా లేదా ఏకపక్షంగా మద్దతుగా ఉంటారా అన్నది పార్లమెంట్ సమావేశాల్లో తేలిపోయే అవకాశం ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ తేల్చింది. ఆధారం లేకుండా ఆ సంస్థ చెప్పదు. జగన్ రెడ్డి తీసుకున్నట్లు చెప్తున్న ఆ 1750 కోట్లు ఏ రూపంలో ఎక్కడ అందుకున్నారు? అమెరికాలోనే అందుకున్నారా, ఇండియాలో అందుకున్నారా అన్న దానిపై స్పష్టత త్వరలోనే రానుంది. అయితే అక్కడ కేసు నమోదు కాగానే కొంతమంది ఏపీలో రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ఇంకా చర్యలు తీసుకోలేదు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇంకా విషయం బయటపడి వారం రోజులు కాలేదు. సోషల్ మీడియా చంద్రబాబు జగన్ను కాపాడుతున్నారని అనేస్తున్నారు. అదే జగన్ అయితే ఈ పాటికి చంద్రబాబుపై కేసు పెట్టి జైల్లో వేసి ఉండేవారని వాదిస్తున్నారు. అక్కడే ఉంది జగన్కు చంద్రబాబుకు తేడా. జగన్ రెడ్డి చేసేది గుడ్డి రాజకీయం. చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కదా అని వాటితో ఆడుకుంటారు. తన ప్రత్యర్థులను కీడు చేస్తున్నా అనుకుని మేలు చేస్తారు. కానీ చంద్రబాబు మొదటి నుంచి వ్యూహాత్మక, ఆలోచనాత్మక రాజకీయమే చేస్తారు. ఉదాహరణకు అధికారంలోకి రాగానే సోషల్ మీడియా కేసులు పెడితే ఎఫెక్ట్ ఎలా ఉండేది? అధికారం వచ్చిందని రెచ్చిపోతున్నారని అనుకుంటారు. కానీ ఇప్పుడు వారందరి తాట తీస్తుంటే ఒక్కరైనా వ్యతిరేకిస్తున్నారా? ఆదాని విషయంలో జగన్మోహన్ రెడ్డి జుట్టు చంద్రబాబుకు చిక్కిందని అందరికీ తెలుసు. చంద్రబాబు ఇప్పుడు ఆయన మళ్ళీ కోలుకోకుండా ప్రజలు చీకొట్టేలా ఏం చేయాలో అదే చేస్తారు. ఒక్క వేటితో పోయేది కాదు, ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావాలి. జగన్ చేసిన పాపాల్ని ప్రజల ముందు ఉంచడానికి అవకాశం వస్తే చంద్రబాబు ఎలా ఊరుకుంటారని, అది చంద్రబాబు అంటే అని తర్వాత ఇప్పుడు ప్రశ్నించేవారే పోస్టులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.